ఆరోపణలు చేసింది. దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారని ఆక్షేపించింది. పత్రికా కథనాలను జత చేసి వేర్వేరుగా 2 మెమోలు దాఖలు చేసినట్టు సిఐడి తరపు ప్రత్యేక పీపీ దుష్యంత్ రెడ్డి కోర్టుకు వివరించారు. దీనిపై చంద్రబాబు తరపు న్యాయవాది ఎస్ ప్రణతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్ పిటిషన్పై ఇప్పటికే వాదనలు ముగిశాయన్నారు. తీర్పును రిజర్వ్ చేస్తామని కోర్టు తెలిపిందని గుర్తు చేశారు. కేసుకు సంబంధం లేని వివరాలను సిఐడి కోర్టు ముందు ఉంచిందన్నారు. సిఐడి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆ మెమోపై తమకు అభ్యంతరం ఉందన్నారు. అభ్యంతరాలను నేడు లిఖితపూర్వకంగా సమర్పించాలని న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఆదేశించారు. అవి సమర్పించాక ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేస్తామని ప్రకటించారు. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైనింగ్, ఐఆర్ఆర్ అలైన్మెంట్ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిఐడి కేసు నమోదు చేసి ఐఆర్ఆర్ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు కుమారుడు లోకేష్ టీవీ ఛానళ్ల ద్వారా అధికారులను బెదిరించారని సిఐడి ఆరోపించింది. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. యువగలం పాదయాత్రను నవశకం వైపు నడిపించిన అందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ విడుదల చేశారు. వైసీపీ దుర్మార్గ పాలనపై ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో కుప్పంలో జనవరి 27న పాదయాత్రను ప్రారంభించానన్నారు. డిసెంబర్ 18న విశాఖలో పాదయాత్ర ముగించానన్నారు. 226 రోజుల పాటు కొనసాగిన యాత్రలో ప్రజలంతా తన వెంటే ఉంటూ తనను ముందుకు నడిపించారన్నారు. పాదయాత్రలో తాను చూసిన కష్టాలు, ప్రజల సమస్యలను ముందుంచడంలో ప్రముఖ పాత్ర వహించిన ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. తనను కంటికి రెప్పలా కనిపెట్టుకుని పాదయాత్రలో విధులు నిర్వర్తించిన యువగలం బృందానికి, వాలంటీర్లకు అభినందనలు చెప్పారు. లోకేష్ యువగలంలో బందోబస్తు బాధ్యతలు నిర్వహించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతం కావడానికి కృషి చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సహా ఈ మహా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు. 97 నియోజకవర్గాల్లో ఏ ఊరు వెళ్లినా, ఏ పట్టణంలో నడిచినా ప్రజలు తనను ఆశీర్వదించి ఆదరించారని లోకేష్ చెప్పారు. వారందరికీ రుణపడి ఉంటానన్నారు. త్వరలో ఏర్పడబోయే ప్రజా ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. ఉండవల్లిలో తన నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు యజ్ఞాలు చేశారు. వేద పండితుల సహకారంతో చండీ యాగం, సుదర్శన నరసింహ హోమం నిర్వహించారు. 3 రోజుల పాటు జరగనున్న యాగ క్రతువులో భాగంగా మొదటి రోజు యజ్ఞాలు చేశారు. గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో 40 మంది ఋత్వికులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మేలు జరగాలని ప్రార్థించారు. నేడు రేపు కూడా యాగం కొనసాగుతుందని చంద్రబాబు తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్నారు. వైసీపీలో గందరగోళం నెలకొంది. టికెట్ల ఖరారుపై సందిగ్ధం ఏర్పడింది. 8 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమిస్తున్నట్టు ప్రచారం జరిగింది. మాజీ మంత్రి కన్నబాబుకు మొండి చేయి చూపి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను కాకినాడ రూరల్ నుంచి పోటీ చేయిస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. తొలి విడతలో 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించడం, 3 మంత్రుల స్థానాలు మార్చడానికి వైసీపీ చకచక ఏర్పాట్లు చేసింది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబుకు మొండి చేయి చూపడంతో వైసీపీలో కలకలం రేగింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రాజీనామా చేశారు. మరో ఎమ్మెల్యే సుధాకర్ బాబు నుంచి స్పందన రావడం లేదు. తాజాగా 8 మందితో రెండో జాబితా వచ్చిందంటూ వచ్చిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాకినాడ రూరల్లో కన్నబాబు స్థానంలో మంత్రి చెల్లుబోయిన ప్రతిపాడుకు వర్పుల సుబ్బారావు, జగ్గంపేట తోట నరసింహం, పిఠాపురం బంగా గీత, రామచంద్రపురం తోట త్రిమూర్తులు, మండపేట పిల్లి సూర్యప్రకాష్, పాయకరావుపేట పెడపటి అమ్మాజీ, రాజమండ్రి రూరల్ కు ఎంపీ మార్గాని భరత్ ను ఇన్ఛార్జీలుగా ఎంపికైనట్టు ప్రచారం ఊపందుకుంది. ఈ నియామకాలను వైసీపీ నాయకత్వం ధృవీకరించలేదు. ఇది పూర్తి అవాస్తవం అంటూ కన్నబాబు మరికొందరు ఖండించారు. ప్రస్తుతం రామచంద్రపురం ఎమ్మెల్యేగా ఉన్న చెల్లుబోయిన ఈసారి రాజమండ్రి రూరల్ కు వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది. తాడేపల్లిలో సిట్టింగ్లతో ముఖ్యమంత్రి జగన్ భేటీ కావడం, టికెట్ ఇవ్వడం లేదంటూ చెప్పడంతో మరికొందరిలో టెన్షన్ నెలకొంది. తాడేపల్లి పిలుపుతో ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
రైతు భరోసా కేంద్రాలను వైసీపీ ప్రభుత్వం రైతు నిరసన కేంద్రాలుగా మార్చిందన్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. కుంభకోణాలకు నిలయాలుగా రైతు భరోసా కేంద్రాలు మారాయని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 రైతు భరోసా కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించిందన్నారు. వీటి నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి 2,300 కోట్లు తీసుకొచ్చిందన్నారు. గత 5 ఏళ్లలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు కేవలం 156 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని నాదెండ్ల తెలిపారు. చాలా కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని చెప్పారు. వాటికి గత ఏడాది నుంచి అద్దెలు చెల్లించకుండా భవన యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. కేవలం దళారులకు లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే వాటిని ఏర్పాటు చేశారని విమర్శలు గుప్పించారు. రైతులను ఆదుకోవాల్సిన భరోసా కేంద్రాలు చేతులెత్తేయడంతో ఇబ్బందులు పడుతున్నారని మనోహర్ చెప్పారు. ఈ కేంద్రాల్లో రైతులకు ఎక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ ప్రకటించారు. జై భారత్ నేషనల్ పేరిట కొత్త పార్టీని విజయవాడలో ఆయన ప్రకటించారు. గత ఎన్నికల్లో పోటీ తర్వాత మరింత స్ఫూర్తితో పనిచేశానన్నారు జేడీ లక్ష్మీనారాయణ. అన్ని వర్గాల ప్రజలను కలిసి అభిప్రాయాలు తీసుకున్నానని తెలిపారు. రాజకీయాలంటే మోసం కాదు, సుపరిపాలన అని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగానికి ప్రధాన కారణం ప్రత్యేక హోదా రాకపోవడమేనన్నారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ అని జేడీ తెలిపారు. ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతికి పాల్పడలేదని, వ్యవస్థను తీసుకొచ్చేందుకే పార్టీ స్థాపించానని జేడీ చెప్పారు. అభివృద్ధితో అవసరాలు తీర్చేందుకు, బానిసత్వాన్ని రూపుమాపేందుకు పుట్టిందే జేబీఎన్పీ అని లక్ష్మీనారాయణ తెలిపారు. కుటుంబ కేంద్రాలుగా ఉండే రాజరికాన్ని మనం వద్దనుకుంటే మళ్లీ కుటుంబ పాలనలోకి దేశం వెళ్లిపోతోందని జేడీ విచారం వ్యక్తం చేశారు. ఒకరు బ్లాక్ కమాండోల సెక్యూరిటీలో ఉంటే మరొకరు పరదాల సెక్యూరిటీలో ఉన్నారని మండిపడ్డారు. ప్రజలకు మాత్రం సెక్యూరిటీ లేదన్నారు. ఒకరు తప్పులు చేశారని, ఇంకొకరు అప్పులు చేశారని నిందించుకుంటున్నారు తప్ప ప్రజల కోసం ఆలోచించడం లేదన్నారు. తప్పులు అప్పులు రెండు తమ పార్టీ చేయబోదన్నారు. యువతను తమ వెంట తీసుకెళ్లి ఏపీని గుజరాత్ కంటే ముందుకు తీసుకెళ్తామని జేడీ హామీ ఇచ్చారు. ఏపీలో అంగన్వాడీలు భగ్గుమంటున్నారు. వారు చేపట్టిన సమ్మె 11వ రోజు దాటింది. తమ సమస్యలపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనం 26,000 ప్రకటించాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేశారు. అంగన్వాడీల సమ్మెకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి అరవింద్ బాబు సంఘీభావం తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అంగన్వాడీలు సమ్మె చేశారు. ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు పోలీసులు అభ్యంతరం తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంగన్వాడీల సమ్మె నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేయగా సిఐటియు నాయకులు మద్దతు పలికారు. తమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని అంగన్వాడీలు మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అంగన్వాడీలు రాస్తారోకో చేశారు. విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారిపై సిఐటియు నేతల ఆధ్వర్యంలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అంబేద్కర్ సెంటర్లో అంగన్వాడీలు రాస్తారోకో చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో అంగన్వాడీ వర్కర్స్ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ అంగన్వాడీ వర్కర్స్ మెడకు చీరతో ఉరివేసుకుని నిరసన చేపట్టారు. అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. వర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో అంగన్వాడీలు ఆందోళన చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం నుంచి జాతీయ రహదారి వరకు నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలపై అసంబద్ధంగా వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రపటాన్ని రోడ్డుపై దగ్ధం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలపై రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోకపోతే రోజుకో విధంగా నిరసన తెలుపుతామని హెచ్చరించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ చిత్రాన్ని ఓటీటీ ఆన్లైన్ ఇంటర్నెట్ వేదికల్లో ఎక్కడా విడుదల చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు రామదూత క్రియేషన్స్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. వ్యూహం సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని కోరారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్ నిర్మాత దాసరి కిరణ్ కుమార్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ప్రతివాదులుగా చేర్చారు. చిత్రం విడుదల కాకుండా నిర్మాతను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. రామ్ గోపాల్ వర్మ ఆయన ఇష్టాలతో సినిమాలోని పాత్రలను నిర్ణయించుకున్నారని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబును తప్పుగా చూపించారని ధ్వజమెత్తారు. 70 ఏళ్ల జీవితంలో చంద్రబాబు నిబద్ధత, పారదర్శకతతో ఉన్నప్పటికీ ఈ సినిమాతో ఆయన్ను అపఖ్యాతి పాలు చేసేందుకు కుట్ర జరిగిందన్నారు. తమ రాజకీయ శత్రువైన జగన్ కు లబ్ధి పొందేలా చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో దర్శక నిర్మాతలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. రామ్ గోపాల్ వర్మ చర్యలతో చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలగడంతో పాటు తమ పార్టీ గౌరవం దెబ్బతింటోందని లోకేష్ ఆందోళన చెందారు. ప్రకాశం జిల్లాలోని అధికార పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. సీఎం జగన్ బాబాయ్ వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డికి సొంత నియోజకవర్గంలోనే చుక్కెదురైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి ఆయన సొంత నియోజకవర్గం. అందులోని కీలక ప్రాంతమైన మేదరమెట్లలో ఆయన సోదరుడు భద్రారెడ్డి ఉంటారు. తరచూ వైవి ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు. ఈ దఫా ఎన్నికల్లో ఇక్కడ సొంత మనిషిని బరిలో దించాలని భావించారు. పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య తనయుడు షాప్నెట్ చైర్మన్ కృష్ణ చైతన్యను ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో తన వ్యాపార భాగస్వామి అయిన పానెం హనిమిరెడ్డిని ఇన్ఛార్జ్ గా తెచ్చుకున్నారు. ఈయనది ఉమ్మిడి గుంటూరు జిల్లా. వైవి సుబ్బారెడ్డి సీఎం దగ్గర ఉండి చైతన్యను పిలిపించి ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పుకోవాలని, రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో మొత్తం పరిస్థితులు వైవి నియంత్రణలో ఉన్నాయని భావించిన సీఎం జగన్ హమినిరెడ్డికి టికెట్ కేటాయిస్తానన్నారు. దీనిపై వైసీపీ కేడర్ భగ్గుమంటోంది. స్వయంగా వైవి రంగంలోకి దిగిన పార్టీ శ్రేణులు కలిసి రావడం లేదు. సభ పెట్టి పిలిచిన మొహం చాటేశారు. తొలుత నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి సోదరులు, ఆ తర్వాత హనిమిరెడ్డి వచ్చారు. వైవి సుబ్బారెడ్డి సోదరుడు భద్రారెడ్డి రంగంలోకి దిగి నియోజకవర్గ నాయకులను పిలిచి వారిని పరిచయం చేయాలనుకున్నారు. కానీ ఎక్కువ మంది పట్టించుకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సచివాలయంలో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కలెక్టర్లతో జరుగుతున్న తొలి సమావేశంగా కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లడంతో ఇటీవల జరగాల్సిన కలెక్టర్లతో భేటీ వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాల కారణంగా సీఎం ఢిల్లీ పర్యటన రద్దయింది. 24న కలెక్టర్లతో జరగనున్న సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ధరణి పోర్టల్ సమస్యలు, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మహాలక్ష్మి పథకంతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ, ఇటీవల ప్రజావానికి వస్తున్న విజ్ఞప్తులు, ఫిర్యాదులపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 28 నుంచి జిల్లాల్లో ప్రజావాణి, గ్రామ సభలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ సభల ఎజెండాపై చర్చించనున్నారు. గృహలక్ష్మి పథకం మార్గదర్శకాల ఖరారుపైన చర్చ జరగనుంది. ఇవాళ ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళందరికీ 5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ఈ పథకం కింద అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు, డ్రగ్స్ దందా వంటి అంశాలపై చర్చ చేపట్టనున్నారు. తెలంగాణలో ఇండియా కూటమి పక్షాల నేతలు నిరసన వ్యక్తం చేశాయి. ఇండియా కూటమి దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నిరసన చేపట్టారు. పార్లమెంట్లోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించడం నేరమా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్, ధర్నా చౌక్ తో పాటు వివిధ ప్రాంతాల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఇండియా కూటమి పక్షాల నేతలు ధర్నా చేశారు. సేవ్ డెమోక్రసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. అనేక మంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ ఇంకా అరాచక పాలన సాగుతుందని విచారం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో జరిగిన అలజడిపై హోంమంత్రి అమిత్ షా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం అన్యాయమన్నారు. పార్లమెంట్ లో అసలు ఏమీ జరగలేదనే విధంగా ప్రధాని మోదీ, అమిత్ షా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం అమానుషమన్నారు. దేశ రక్షణను బీజేపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని భట్టి పిలుపునిచ్చారు. పార్లమెంటు ఘటనపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఈ ఘటనకు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపించాలని పట్టుబట్టారు. బీజేపీ ఎంపీలు దేశంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఘటనపై పూర్తి బాధ్యత తీసుకుంటూ ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూనంనేని డిమాండ్ చేశారు. 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా చెమటోడ్చి తెలంగాణను నిర్మించామన్నారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదన్నారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపే ప్రయత్నం చేస్తూ అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని కేటీఆర్ హెచ్చరించారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై శ్వేతపత్రం పేరిట నేడు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు కేటీఆర్ తెలిపారు. గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరిస్తామన్నారు. అప్పులు కాదు, రాష్ట్రం సృష్టించిన సంపదను ఆవిష్కరిస్తామన్నారు. నేడు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. తెలంగాణ అభివృద్ధిని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తామన్నారు. ప్రగతి అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి రెడీ అయింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సంఘం గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 27న జరగబోయే సింగరేణి ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ రోజు వ్యవధిలోనే తన నిర్ణయం మార్చుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో సింగరేణిలో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలైన కవిత పలువురు నాయకులకు సమాచారం అందించారు. అధిష్టానం నిర్ణయంపై సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్ నేతల ముఖ్య నాయకులు సంఘానికి రాజీనామా చేశారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు సింగరేణి ఎన్నికల్లో పోటీకి దూరం కావడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. పలువురు నేతల అభిప్రాయంతో తిరిగి పోటీలో ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. విద్యుత్ ఛార్జీల పెంపుపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా తెనాలిలో ఆందోళనకు దిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపు మేరకు చెంచుపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. విద్యుత్ కార్యాలయంలో ఉన్న సిబ్బందిని బయటకు పంపి కార్యాలయానికి బీజేపీ శ్రేణులు తాళాలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్లుగా 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. గతంలో 100 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 1000 రూపాయలు వస్తుందన్నారు. ప్రజలకు నాణ్యమైన కరెంటు కూడా ఇవ్వడం లేదన్నారు. కరెంటు కోతులతో జనం అల్లాడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్ లో ఘరానా మోసం జరిగింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ బీసీ అభివృద్ధి సంక్షేమ శాఖలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేశారు. హైదరాబాద్ లోని మల్కాజ్గిరికి చెందిన ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ సంస్థ నియామక పత్రాలను జారీ చేసింది. జిల్లాలోని పలువురు నిరుద్యోగుల వద్ద లక్షల్లో డబ్బులు వసూలు చేసి నకిలీ నియామక పత్రాలను అంటగట్టింది. నియామక పత్రాలు తీసుకుని కార్యాలయాలకు వెళ్తే నకిలీవని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో నిరుద్యోగులు మోసపోయినట్టు గ్రహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలుంటే ఉపాధి కల్పన అధికారి ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని బీసీ జిల్లా వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ప్రైవేట్ సంస్థల ద్వారా నియామక పత్రాలు తీసుకుని యువత మోసపోవద్దని సూచించారు. తెలంగాణలో కొత్తగా 9 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో హైదరాబాద్ లో 8, రంగారెడ్డి జిల్లాలో 1 కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో సంఖ్య 27కు చేరింది. 24 గంటల వ్యవధిలో ఒకరు కోలుకోగా మరో 68 మంది రిపోర్టులు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ తెలిపింది. చలి దెబ్బకు న్యూమోనియా కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సబ్ వేరియంట్ JN1 వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. న్యూమోనియా బాధితులకు కరోనా సోకితే ముప్పేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1245 మందికి కరోనా పరీక్షలు చేయగా 9 మందికి పాజిటివ్ వచ్చింది. 68 మందికి సంబంధించిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. నమోదైన 9 కేసుల్లో 8 ఒక్క హైదరాబాద్ లోనే నమోదు కావడం నగర వాసుల్లో భయాన్ని పెంచుతోందన్నారు.
తాజాగా పాజిటివ్ వచ్చిన వారిలో నిలోఫర్లో చికిత్స పొందుతున్న 2 నెలల చిన్నారి కూడా ఉంది. శామీర్పేటకు చెందిన చిన్నారి హృద్రోగం న్యూమోనియాతో బాధపడుతోంది. వైద్యులు ఆ చిన్నారికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. నిలోఫర్లోనే చికిత్స పొందుతున్న మరో బాలుడికి కరోనా వచ్చినా పెద్దగా లక్షణాలేవీ కనిపించలేదు. 2 రోజుల్లో అతన్ని ఇంటికి పంపుతామని వైద్యులు తెలిపారు. కరోనా కొత్త సబ్ వేరియంట్ ముప్పు నేపథ్యంలో నిలోఫర్లో న్యూమోనియాతో చేరిన పిల్లలందరికీ కోవిడ్ పరీక్షలు చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉషారాణి తెలిపారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే దంపతులు హాజరయ్యారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, శాసనసభ స్పీకర్ ప్రసాద్ రావు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పలువురు, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రాష్ట్రపతి ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎట్ హోమ్ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ స్వయంగా డ్రైవింగ్ చేస్తూ చేరుకున్నారు. కేటీఆర్ కారులో హరీష్ రావు కూడా ఉన్నారు. దేశంలో రాష్ట్రంలో మత విశ్వాసాలకు స్వేచ్ఛ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యేసుక్రీస్తు త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ఆదర్శ పాలన అందిస్తామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. సచివాలయం తలుపులు తెరిచే ఉంటాయన్నారు. ఏ సమస్య వచ్చినా స్వేచ్ఛగా చెప్పవచ్చన్నారు. పోలీసు పహారాలలో ఉన్న ప్రభుత్వ ముళ్ల కంచెలు బద్దలుగొట్టి ప్రజలు స్వేచ్ఛగా తమ వాణిని వినిపించుకునే అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. అర్హులకు అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. క్రైస్తవ మైనార్టీలు ఏ మారుమూలలో ఉన్నా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో చిన్నారులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కానుకలు పంపిణీ చేశారు. కొత్త ప్రభుత్వానికి క్రైస్తవ మత పెద్దలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వానికి అన్ని రకాలుగా యేసుక్రీస్తు ఆశీర్వాదం ఉండాలని బిషప్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ వేడుకల్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ నెలలో తెలంగాణలో మిరాకిల్ జరుగుతుందని తాను ముందే చెప్పానన్నారు రేవంత్. చెప్పినట్టుగానే అది జరిగిందన్నారు. క్రైస్తవులు, మైనార్టీలు కొత్త ప్రభుత్వం రావాలని కోరుకున్నారని తెలిపారు. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనంపై గందరగోళం నెలకొంది. టికెట్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులను టీటీడీ అధికారులు క్యూలైన్లలోకి అనుమతించడం లేదు. దీంతో ఏటీసీ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టు నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. నారాయణగిరి అతిథి గృహం వరకు క్యూ లైన్ చేరుకుంది. దీంతో వైకుంఠ ద్వార దర్శనానికి ఇబ్బంది కలుగుతుందని భావించి టోకెన్లు లేని వారిని దర్శనానికి టీటీడీ అధికారులు నిరాకరించారు. సర్వదర్శన టికెట్లు ఉన్న వారిని సాయంత్రం క్యూ లైన్లలోకి పంపిస్తామని తెలిపారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టోకెన్లు లేకపోయినా సర్వదర్శనానికి అనుమతిస్తామని టీటీడీ తొలుత ప్రకటించింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో టోకెన్లు ఉన్న వారిని దర్శనానికి అనుమతించనున్నట్టు తెలిపింది. టోకెన్లు లేని పలువురు భక్తులు ఈవో కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. భక్తులకు పోలీసులు నచ్చజెప్పి టీటీడీ ఉచిత బస్సులో వారిని అక్కడి నుంచి తరలించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది. జనవరి 3న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కొద్ది రోజుల క్రితం కేజ్రీవాల్ విపాసన ధ్యాన ప్రక్రియకు వెళ్లారు. ఈ నెలాఖరు వరకు ఆయన అక్కడే ఉండనున్నారు. విపాసన ధ్యాన ప్రక్రియలో ఉన్నందున విచారణకు హాజరు కాలేనని ఆయన ఇప్పటికే తెలిపారు. కేజ్రీవాల్ స్పందనను పరిగణలోకి తీసుకున్న ఈడీ తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరు కావాలని సూచిస్తూ మరోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ ను తాజా సమన్లతో అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. భారత రెజ్లింగ్ సమాఖ్య ఫలితాలపై దిగ్గజ రెజ్లర్ బజరంగ్ పునియా అసంతృప్తి వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికపై నిరసన వ్యక్తం చేశారు. తన పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించాడు. మోదీకి లేఖ రాస్తూ తన నిరసన వ్యక్తం చేశారు. లేఖలో రెజ్లర్ల పరిస్థితిని వివరించారు. WFI మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. మహిళా రెజ్లర్లకు తాను మద్దతు ఇచ్చానన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్ పై FIR నమోదు చేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.
అందువల్లే తాము మళ్లీ రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. న్యాయం కోసం తమ పథకాలను గంగా నదిలో వదిలిపెట్టేద్దామనుకున్నామని బజరంగ్ పూనియా తెలిపారు. WFI ఎన్నికల ఫలితాలతో రెజ్లింగ్ సమాఖ్య మళ్లీ బ్రిజ్భూషణ్ చేతుల్లోకే వెళ్లినట్లయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మేము న్యాయం కోసం ఎక్కడికెళ్లాలో అర్థం కావట్లేదు. బ్రిజ్భూషణ్ కు నమ్మకస్తుడైన సంజయ్ సింగ్ WFIకి అధ్యక్షుడు కావడంతో వేధింపులు కొనసాగే ప్రమాదం ఉందని ఆయన సూచన ప్రాయంగా తెలిపారు.